హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డులోని వడయార్ శిల్పకళా ఆశ్రమం వద్ద ఉన్నాం. అయితే చాలా కాలంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల విగ్రహాలతో పాటు రకరకాల దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఇక్కడ ఎప్పుడు తయారవుతూ ఉంటాయి. ఇక్కడి నుంచి దేశ విదేశాలకు సైతం ఇక్కడి నుంచి విగ్రహాలు వెళ్ళిన సందర్భాలు కూడా మనం చేసాం. మైకేల్ జాక్సన్ లాంటి వ్యక్తి విగ్రహాన్ని కూడా ఇక్కడే రూపొందించడం, ఇండియాలోనే తొలిసారిగా ఇక్కడ రూపొందించడం అప్పట్లో ఒక సెన్సేషన్గా కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు 14 తారీఖున అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రంలోనే కాకుండా కేరళ, తమిళనాడు, అలాగే ఆంధ్ర భవన్లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం కూడా ఢిల్లీ ఏపీ భవన్లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం కూడా ఎక్కడ తయారైంది. అదే ఇప్పుడు ఈ సంవత్సరం 6 అంబేద్కర్ విగ్రహాలు, దాదాపు 10 అడుగుల ఎత్తున్న 3 కాంస్య విగ్రహాలతో పాటు 3 ఫైబర్ విగ్రహాలు ఇక్కడ లోకల్ తాడేపల్లిగూడెం నియోజకవర్గం, అలాగే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాతో పాటు కేరళ రాష్ట్రాలకు కూడా వెళ్ళాయి. అయితే ఇక్కడ ఈ శిల్పకళను ఇంతగా పెంచి పోషిస్తూ 3 తరాలుగా, అంటే మీరు ఇక్కడ చిత్రంలో చూడొచ్చు, ఆచార్య శ్రీనాథ శిల్పి ఉడయార్ గారి కుమార్తె అయితే అంతర్జాతీయ తొలి మహిళా శిల్పిగా కూడా దేవికారాణి ఉడయార్ ఉన్నారు. ఇప్పుడు దేవికారాణి ఉడయార్ గారి తనయుడు ఎవరైతే ఉన్నారో శ్రీనివాస ఉడయార్ కూడా ఇప్పుడు ఈ విగ్రహాల తయారీలో నిమగ్నమై ఉన్నారు. ఎప్పటికప్పుడు ఈ శిల్పకళలో ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ, ఒకప్పుడు సిమెంట్ విగ్రహాల నుంచి, కాంస్య విగ్రహాల నుంచి ఈరోజు ఫైబర్ విగ్రహాల వరకు కూడా ఎప్పటికప్పుడే అప్గ్రేడ్ అవుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు పెరిగిన పరిజ్ఞానంతో కంప్యూటర్ తోటి ఈ ఆర్ట్ ముందుకు వెళ్తున్న వీరు మాత్రం తన చేతికి వృత్తిని నమ్ముకుంటూ ఖచ్చితంగా తమకు తెలిసిన కళకు మరింత పదును పెడుతూ ముందుకు వెళ్తున్నారు. అసలు ఎన్ని విగ్రహాలు, ఏ విగ్రహాలు ఎక్కడెక్కడికి వెళ్ళాయని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు నాతో ఫాలో అవ్వండి. మనం ఇప్పుడు తొలి తెలుగు అంతర్జాతీయ మహిళా శిల్పి దేవికారాణి ఉడయార్ వద్ద ఉన్నాం. అయితే ఆమె మాటల్లోనే విందాం ఈ విగ్రహాలు ఎక్కడెక్కడికి వెళ్ళాయి. మీరు చూడొచ్చు వెనక అయితే 3 అయితే ఇతర రాష్ట్రాలకు చెందినవి ఇప్పటికే అక్కడ స్థాపన కోసం వెళ్ళాయి. ఇక్కడ 3 విగ్రహాలు, 3 కాంస్య విగ్రహాలు, 3 అయితే ఫైబర్ విగ్రహాలు వెళ్ళాయి. అయితే ఈ స్ఫూర్తి ఢిల్లీలోని ఏపీ భవన్లో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టాత్మకంగా తయారు చేయడంతో పాటు అక్కడ ఏదైతే అంత కళగా ఉన్న విగ్రహాన్ని చూసి ఈ ఆర్డర్స్ అయితే వచ్చినాయని కూడా ఆవిడ మాటల్లో విన్నాం. అయితే ఈ విగ్రహాలు ఎప్పటి నుంచి మొదలు పెట్టారు మేడం ఆర్డర్స్ ఇవి? అంటే యాక్చువల్లీ నా చిన్నప్పటి నుంచి విగ్రహాలు చేయడం అనేది నాన్నగారి దగ్గర నేను నేర్చుకున్నాను. అండ్ బిఎఫ్ఏ దీనికి చేయడం, చెన్నైలో చేయడం అనేది జరిగింది. ఇప్పటికి 7,500 8,000 దాకా నేను తయారు చేయడం జరిగింది. ఆంధ్ర భవన్లో అంబేద్కర్ స్టాట్యూ 8 అడుగుల కాంస్య విగ్రహం కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్న టైంలో చేయడం అనేది జరిగింది. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహాలు ఇంచుమించు 2,000 పైన అంబేద్కర్ హాఫ్ సైజ్ అయితేమి, ఫుల్ సైజ్ అయితేమి చేసి ఉన్నాము. ఇవి వైజాగ్, విజయనగరం అండ్ శ్రీకాకుళం వెళ్తాయి. ఆల్రెడీ 3 విగ్రహాలు ఈ సంవత్సరం ఏప్రిల్ 14కి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ విగ్రహాలన్నీ కూడా పంపిస్తున్నాము. అంటే వారు చాలా బాగా చేస్తారు వారు అనే ఆలోచనతో వారు నాకు ఆర్డర్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో విగ్రహాలు ఉండి ఎక్కడ ఏ మనిషి విగ్రహం అయినా కాంప్రమైజ్ కాము. మా బాబు కూడా మంచి శిల్పి, శ్రీనివాస్ శిల్పి ఉడయారు ఆయన.
అండ్ ఆయన వచ్చి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉగాది పురస్కార్ అవార్డు కూడా ఇవ్వటం రాష్ట్రంలో ఉగాది పురస్కార్ అవార్డు ఈయన ఒక్కడికే వచ్చింది. ఇది చాలా ఆనందదాయకంగా ఉంది. ఆయన కూడా మంచి ఆర్టిస్ట్ అండ్ తను వెస్ట్ బెంగాల్లో బిఎఫ్ఏ చేశారు. తను నేను కలిపి చేస్తున్నాము. ఇప్పటికి ఆయన కూడా చాలా విగ్రహాలు చేస్తున్నారు. నేను అయితే మీ అందరికీ తెలుసున్న విషయమే. ఈ అనేక రాష్ట్రాల్లో, అనేక జిల్లాల్లో, అనేక ప్రాంతాల్లో మరి నా విగ్రహాలు ఉండటం అనేది అందరికీ తెలుసున్న విషయమే. అలాగే ఇంటర్వ్యూ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ రచ్చా మీడియా చూస్తున్నటువంటి ప్రేక్షక జనానికి మన చావాచ ఈ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు అసలు శిల్పకళ అనేది చాలా కష్టాల్లో ఉన్న నేపథ్యంలో మీరు మూడో తరం మీ అబ్బాయిని కూడా ఇదే కళలో ఉంచడానికి కారణం ఆయనకున్న ఇంట్రెస్టా మీరు, లేదంటే మీ ఈ ఇంట్రెస్ట్ అంటారు? యాక్చువల్లీ మా బాబు కూడా మా నాన్నగారి దగ్గర చిన్నప్పుడు బాగా తను చైల్డ్ టైంలోనే హెల్ప్ చేస్తుండేవారు. బాబు కూడా ఆ ఇంట్రెస్ట్ తోనే తను బిఎఫ్ఏ వెస్ట్ బెంగాల్లో చేయడం అనేది జరిగింది. తను నాకన్నా బాగా చేస్తాడు. ఎందుకంటే కాంప్రమైజ్ అనేది ఏజ్ పెరుగుతుండే కొద్దీ, మనం ఆర్డర్స్ ఎక్కువయ్యే కొద్దీ కాంప్రమైజ్ అవ్వాలనేది కాదు, కానీ బట్ తనది అసలు కాంప్రమైజ్ కానే కాదు. చాలా మంచి ఆర్టిస్ట్ అతను. అయితే ఏంటంటే మాకేదో పబ్లిసిటీ కావాలి, మాకేదో వ్యాపారంగా ఫైనాన్షియల్గా ఎక్కువ మేము స్టాండ్ అవ్వాలనేటువంటిది ఆలోచన అయితే లేదు. బట్ ఏంటంటే ప్రతి చోట మా నాన్నగారి పేరు డాక్టర్ ఆచార్య శ్రీనాథరత్న శిల్పుడియార్ గారు, వారి పేరు కోసం నేను ఈ శిల్పకళలో మహిళలు ఎవరూ లేరు, ఎక్కడ చూసినా నాదే ప్రథమ స్థానం అనేది చెప్పక తప్పదు. ఇది నాకు ఆల్రెడీ అనేక రికార్డ్స్లో ఉంది. బట్ నా తర్వాత మా బాబు కూడా బాగా ఇంట్రెస్ట్గా తను చేయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ స్కల్ప్చర్ ఆర్ట్లో ఇప్పుడు కంప్యూటరైజ్డ్ కూడా అవి రోబోటిక్ కూడా వచ్చిన నేపథ్యంలో మీరు ఆ సైడ్ ఏమైనా ఆలోచన చేసే ఉద్దేశం ఉందండి? రోబోటిక్ లైన్ మైండ్ అనేది పెడితేనే కానీ అది యంత్రమైనా ఏం చేయలేదు. బట్ ఏదైనా ఆర్టిస్ట్ అనేది ఫస్ట్ చేతులతో తయారు చేసేది, ఒక నమూనా తయారు చేయడం అనేది మైండ్ మేధస్సుకు సంబంధించిన విషయం. అది మేధస్సు కరెక్ట్గా ఉన్నప్పుడు మనం సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి ఆ విగ్రహాన్ని నమూనా ఎట్లా తయారు చేసాము అనేది ఒక జిజ్ఞాసతో తయారు చేస్తే డెఫినెట్లీగా యంత్రం కన్నా బాగా తయారు చేస్తామనేది ఒక నమ్మకం. మరి భవిష్యత్తులో మరి బాబుకి అట్లాంటి ఆలోచన ఉందో లేదో నాకు తెలియదు. బాబునే తెలుసుకోవాలి. అది దేవికా రాణి ఉడయార్ చెబుతున్నమాట. అయితే ఇక్కడి నుంచి దేశ విదేశాలకు సైతం ఇక్కడి నుంచి విగ్రహాలు వెళ్ళాయి. అయితే ఇంటర్నేషనల్ స్టార్స్, చెగోవెరా లాంటి స్టార్స్తో పాటు మైకేల్ జాక్సన్ లాంటి వారి విగ్రహాలు కూడా ఇక్కడ తయారయ్యి ఇది ఇక్కడ మన ప్రదేశానికి గర్వకారణంగా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి రచ్చా మీడియా.